న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక సంఘటన మనందరికీ తెలిసిందే కదా. మనోహ అనబడే వ్యక్తి దాను వంశస్థుడు. మనోహ అతని భార్య, వారిద్దరూ జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె గొడ్రాలై ఉంది. ఆమెకు కాన్పు లేదు. ఆ సందర్భంలో బహుశా వారు ప్రార్థన చేస్తున్న దేవుడు వారిని దర్శించాలని దేవుడు మనోహ భార్యను దర్శించాడు. దేవుని దూత ఆమె కనబడినప్పుడు, లేదా ఒక పురుషుడు అనే మాట అక్కడ రాయబడింది, దైవజనుడు అనే మాట అక్కడ రాయబడింది. ఏదేమైనప్పటికీ దేవుడు తన దర్శనాన్ని ఆమెకిచ్చి, నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావని, ఆ కుమారుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలియజేశాడు. అయితే ఆ సందర్భంలో తన భర్త అక్కడ లేడు కాబట్టి ఆమె తన భర్తకు చెప్పింది, ఇలా ఇలా జరిగిందంటే వెంటనే మనోహ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఒక మనవి చేస్తారు, ప్రభువా ఆ వ్యక్తి మరలా మాకు కనబడి మాకు పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియచెప్పున్నట్లుగా జ్ఞానాన్ని నేర్పించని ప్రార్థన చేయగానే దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి మరలా వారిని దర్శించాడని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అనగా ఎవరైతే ఇష్టపడతారో, ప్రభువా నీ దర్శన భాగ్యం మాకు కలగాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ తాకిడి మాకు అవసరం అని ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. మనోహ ఏదైతే ప్రార్థన చేశాడో దేవుడు మరలా ప్రార్థన అంగీకరించి వారిని దర్శించినట్టుగా జడ్జెస్లో మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనల్ని దర్శించువాడు.